ఆజ్యధారయ శ్రోతసా సమం సరళ చింతనం విరళత పరం. ఓకే, అందులో అహమస్మి, నేను ఉన్నాను అంటే ఇది ఒక భావావేశం కాదు. ఓకే, ముందు కొంచెం చెప్పాలి, ఎందుకంటే నిన్న చెప్పింది ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. ఇక్కడ అందుకే మనస్సులో రాగాత్మకమైన సంకల్పాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ముందు ఈ విషయం చెప్పాను. నిన్న దాని గురించి, సంకల్పాల గురించి ఎక్కువగా చెప్పలేదు, ఎందుకంటే ముందు పద్యాల్లో సంకల్పాలు డెప్త్ వస్తుంది కాబట్టి. రాగాత్మకమైన సంకల్పాలు కానీ ద్వేషాత్మకమైన సంకల్పాలు కానీ ఉదయిస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాటితో మమేకం కాకుండా వాటిని ఉదాసీనంగా పరికించటం అనేది మనం అభ్యసించాలి. మనస్సు అంటేనే ద్వంద్వాలు కాబట్టి మనం సాక్షిగా ఉంటూ ద్వంద్వాల ఎడల సమత్వాన్ని అలవర్చుకోవాలి. మనస్సులో నిబ్బరము, నిగ్రహము, సమరసత, వైరాగ్యము, పవిత్రత, భక్తి నిండా ఉండాలి. ఇవన్నీ పరస్పర సంబంధములు కనుక ఒకదాని వెంట మరొకటి అలవడతాయి. ఇది ఒక ప్రక్రియ అనే కంటే పరిపక్వత అంటే బాగుంటుంది. ఆ పరిపక్వత రావాలి సాధనలో. ఓకే, అలాంటి పరిపక్వత లేకపోతే మనకి తమస్సు కూడా ఉంటుందండి. ఆ తమస్సులోనే కోరికలన్నీ ఉంటాయి. ఆ కోరికలతోటే మనం అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అంటే ఇదే నీ జీవితం అన్నా సరే ఔటర్ శరీర జీవితాలకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి. సో అది అక్కడి నుంచి అహమస్మి, నేను ఉన్నాను ఇది ఒక భావావేశం ఏం కాదు, ఒక బౌద్ధిక ప్రత్యయం కూడా కాదు. వాస్తవంలో మనస్సు అనే గంగా ప్రవాహం పుట్టే గంగోత్రియే నేను. సో ఓంకార స్వరూప స్థితి నేను నెక్స్ట్ చెప్పాలి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చెప్పాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే ఇక నుంచి ఇంకంతా నేను మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు మనస్సు మీద చెప్పుకుంటూ వచ్చాను, మధ్యలో మనస్సు మీద వచ్చినా కూడా ఇంత డీప్ గా చెప్పము ఇంకా. కాబట్టి నేను గురించి కొద్దిగా స్పష్టత ఇచ్చి ఓంకార స్వరూప స్థితి అంటే ఏమిటి, అందుకే ఓంకారం అంటే ధ్యానంలో నన్ను అడుగుతూ ఉంటారు, ఓంకారము అనేస్తే ఎలా అనాలో చెప్పేసేయండి, మేము అనేస్తూ ఉంటాం. అరే దానికి బోల్డ్ సబ్జెక్ట్ అది. అది ఉత్తిని జస్ట్ ఓం 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 అనేస్తే వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాదు అది. కాదండి మేము కూడా ఓంకారమే చేస్తున్నాము అని చెప్తారు, లేకపోతే శాంభవి ముద్రలో మేము ఓంకారం చేస్తున్నాం అని చెప్తారు. ముద్రల్లో ఓంకారాలు ఉంటాయి, కానీ సాధనకి సంబంధించిన ఓంకారం వేరు, మామూలు ముద్రల్లో ఓంకారాలు వేరు. మంత్రంలో ఓంకారం ఉంటుంది, ముద్రల్లో ఓంకారం ఉంటుంది, లేకపోతే యోగాలు, క్రియాయోగాలు, ఆ యోగాలు అని అవన్నీ అందమైన పేర్లు, వాటిల్లో ఓంకారం ఉంటుంది, అన్నింటిలోనూ ఓంకారం ఉంటుంది. అయ్యి బాబు ఏం ఉంది ఇంకా, ఎంత ఈ జీవితం సరిపోదా ఏంటి దీన్ని తెలుసుకోవడానికి అని నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేసేస్తూ ఉంటుంది. ఎప్పుడు నాకు విసిగేయలేదు, ఎందుకని అంత కొత్తగా నేను ఇంకా నిత్య విద్యార్థిలాగా అలా నేర్చుకుంటూనే ఉన్నాను ఆ ఓంకారం మీద. అంటే అంత నాలెడ్జ్ ని మనం ఎంత తేల్చి పాడేస్తామంటే 10 సార్లు ఓంకారం చెప్పి 20 సార్లు ఓంకారం చెప్పి ఎవరో 21 సార్లు ఓంకారం చెప్తున్నారు కాబట్టి వాళ్ళకే ఓంకారం తెలుసేమో అనుకుంటాము, ప్రతిదీ అలాగే అనుకుంటాము. వాళ్ళు కూడా ఆ గురువులు కూడా ఆ ఓంకారం మీద ఏ రీసెర్చ్ చేయరు. అది ఎవరు లైన్ వాళ్ళది, వాళ్ళ జన్మ, వాళ్ళ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశము ఎలా ఉంటుందో అలాగే వెళ్తారు. సో నాకు ఇచ్చిన ఈ అవకాశంలో భగవంతుడు నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఓంకారం తెలుసుకోవాలి అని అంటే ఇంకో 10 జన్మలు సరిపోదేమో అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. అంటే దాని మీద అంత లోతు ఉంది, అంత లోతు ఉంది కాబట్టి దాన్ని ఎవరు, అంటే పూర్వం మహాత్ములు ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ అది ఎక్కడా గ్రంథాల్లో లేదు, అది అనుభవజ్యమే. ఎవరు చేసినప్పుడు గ్రంథాల్లో పెట్టలేదేమో నాకు తెలియదు, కానీ జస్ట్ రామతీర్థుడు మాత్రం దాని మీద కొద్దిగా పట్టు ఉంది కాబట్టి ఆయన అది చెప్పగలిగాడు, ఆ లోతు అంతే, కొద్దిగా లోతు చెప్పగలిగాడు. కానీ దాని మీద జర్నీ చేస్తున్నప్పుడు నన్ను కూడా పుస్తకమే పెట్టమంటారు, నేను పెట్టలేను. ఎందుకనంటే నాకు ఎంతసేపు ఆ టైము
నేను నేను తెలుసుకోవడానికే వినియోగించడానికి సరిపోతుంది నాకు. అట్లీస్ట్ నాతో పాటుగా కొంతమందిని లాక్కొచ్చేస్తే పుస్తకమే పెడితే ఎవడో చదివేసి పక్కన పడేస్తాడండి. ఇది పట్టుకుని లాగేది కాబట్టి కుదరదు అనేది నా ఒపీనియన్. ఏమో భవిష్యత్తులో భగవంతుడు చేయిస్తాడు, నాకు తెలియదు. కానీ ఒక ప్లేస్ కూడా ఓంకారానికి ఉండాలి అని నేను ఎన్ని సంవత్సరాల తర్వాత కృషి చేసి తాపత్రయపడి ఈ ప్లేస్ ని అంటే ఆ ఓంకారము ప్రతిధ్వనించేలాగా, అంటే ఆ వైబ్రేషన్స్. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నిజంగా సాధకులు నిజంగా అంటే కొంత శుద్ధయి ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఓంకారం వినిపిస్తుంది. నిజంగా వాళ్ళు ఆ శుద్ధి ఉండి ఉంటే కనుక వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడు కొత్తగా వచ్చినా సరే ఇక్కడ ఆ ఓంకారాన్ని రిసీవ్ చేసేసుకోగలుగుతారు. అంటే జన్మాంతరంగా వాళ్ళు ఎంతో కొంత చేసి ఉన్నారు కాబట్టి అడుగు పెట్టగానే రిసీవ్ చేసేసుకుంటారు. హౌస్ లో కూడా అంతే, అడుగు పెట్టగానే రిసీవ్ చేసేసుకునేవారు. వాళ్ళని చూసిన తర్వాతే నాకు ఇలా చెప్పాలి, ఇలా వాళ్ళని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని అర్థమైంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎంతో కొంత డెప్త్ సాధన చేసి ఏవో రకరకాల ప్రారంధాలతోటి మరుగున పడిపోయి ఉన్న ఆ గాలి సోకేటప్పటికి లోపల ఉన్నది లెగుస్తుంది. అందుకే నా అన్వేషణ ఊరి మీద సత్సంగాలు చెప్పడానికి అన్వేషణ. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాకపోయినా లేకపోతే వర్కర్స్ అయినా ఎవరైనా సరే, ఒక్కొక్కసారి చూస్తాము కూలి పని చేసేవాడు ఓంకారానికి స్పందించి వాడి సాధనలో పట్టుకున్న రోజులు ఉన్నాయి నాకు. ఎంతంత గ్రంథాలు చదివేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఏదో కామెంట్ చేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళ హృదయ శుద్ధి అక్కడ, అటువంటి స్థితి. అయితే ఇక్కడ అహమస్మి అంటే నేను ఉన్నాననేది ఒక ఆవేశం కాదు, అది స్థిరం. అంటే అది బౌద్ధిక ప్రత్యయం కాదు, అదేదో పైనుంచి మనము ఒకటి ఇచ్చేది కాదు. వాస్తవములో మనస్సు అనే గంగా ప్రవాహము పుట్టే గంగోత్రి ఏదైతే ఉందో అదే నేను. ఎందుకని అంటే ఆత్మ యొక్క శక్తి, అంటే ఆత్మ యొక్క శక్తి మీద మీరు ఈ కంటితో చూసిన ఔటర్ని వేస్తే పుట్టిన సంకల్పము మనస్సు. ఇది మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. మీకు లేకపోతే అది మాకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తెలిసిన తప్పించి లేకపోతే తెలియదు. సో ఆత్మ అంటే ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. సూర్యుడు కిరణాలు వస్తాయి, సూర్యకిరణాలు ఇక్కడ ప్రసరిస్తే అంటే ప్రసరింపచేస్తే మనం లోపల ఆత్మ సూర్యుడు మనకి ఉంటే అప్పుడు ఆత్మ సూర్యుడి యొక్క శక్తి ద్వారా బాహ్య సూర్యుడి యొక్క శక్తి అక్కడ ప్రసరిస్తే ఒక వస్తువుని మనం చూడగలుగుతున్నాం. ఓకే, లేదనుకోండి రాత్రి సూర్యుడు లేడు, మళ్ళీ మీరు కరెంట్ ఉంది కదండి, లైట్ ఉంది కదండి అనకూడదు. ఇంక వెంటనే మన థాట్లో అలాంటి వెధవ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకని భౌతిక పరిస్థితుల్లో మనం అన్నింటినీ కృత్రిమంగా చేసేసుకున్నాం కాబట్టి. కరెంట్ లేదు, మీరు అడవిలో ఉన్నారనుకోండి, ఉంటే రాత్రి మీరు అడవిలో జర్నీ చేయగలుగుతారా? ఏమీ లేవు మీ దగ్గర, మళ్ళీ మీ వెంటనే టార్చ్ లైట్ ఉంది, సెల్ లైట్ ఉంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అసలు ఏమీ లేవు మీ దగ్గర, మీరుగా ఉన్నారు. అసలు ఒక్క వస్తువు కూడా మీ చేతిలో లేదు, మీరున్నారు. మీరు చూడగలుగుతారా? ఏది చూడలేరు. ఆత్మసూర్యుడు ఉన్నాడుగా, లోపల ఆత్మసూర్యుడు ఉన్నారు, మీరు నడుస్తున్నారు కానీ మీరు ఏది చూడలేకపోతున్నారు. ఓకే, అప్పుడు అంటే బాహ్యంగా ఉండే చైతన్యము, లోపల ఉండే చైతన్యము, ఈ రెండు కలిస్తే కానీ మీకు ఒక సంకల్పము రావట్లేదు, ఒక థాట్ రావట్లేదు. ఓకే, ఇది ఫలానా వస్తువు, ఇది ఒక పెన్ను, ఇది బ్లాక్ ఉంది, ఇది ఉంది అనే తెలివి కూడా పని చేయట్లేదు. చీకట్లో ఇదేం తెలుస్తుందండి?
అయితే నేను పట్టుకుని స్పర్శ ద్వారా చెప్తున్నానంటే దీని నాలెడ్జ్ ఆల్రెడీ బుద్ధిలో ఉంది కాబట్టి చెప్తున్నాను. కానీ మీరు కలర్ చెప్పగలుగుతారా? కలర్ రెటీనా మీద సూర్యకిరణాల యొక్క ధనస్సు యొక్క రంగులు పడకపోతే మనం చెప్పలేం. ఓకే, ఇది చిన్నప్పుడంతా చదువుకుంటాం. ఇదంతా సైన్స్ కదా, ఇదంతా మనం చదివేసుకున్నాం కానీ వదిలేసాం. అదంతా మనం రిసీవ్ చేసుకోలేదు. అప్పుడు ముక్కును పట్టేసి ఉద్యోగం వచ్చేసాక అన్ని పక్కన పాడేసాం. ఉద్యోగం ఏంటి, కేవలం జీతం కోసం కదా. ఆ నెల నెల జీతం కోసం పనిచేసేసి జీతం తెచ్చేసుకుని ఈ నాలెడ్జ్ పక్కన పెట్టేస్తాం. మాకు ఏ జీతాలు లేవు కాబట్టి ఆ నాలెడ్జ్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. మీ దగ్గర కూడా జీతాలు లేవు కాబట్టి రియల్ గా వచ్చాం. లేదంటే మీ దగ్గర కూడా జీతాలు వస్తే మిమ్మల్ని మెప్పించే నాలెడ్జ్ చెప్తాను నేను. ఇప్పుడు నాకు గట్స్ ఉన్నాయి, మిమ్మల్ని మెప్పించే నాలెడ్జ్ ఏం లేదు. ఓకే, అయితే అదే మనిషి బయట సూర్యుడు ఉన్నాడు, ఏదో కరెంట్ ఉంది, లైట్లు ఉన్నాయి, ఛార్జీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోపల ఆత్మసూర్యుడు ఎగిరిపోయాడు. ఎన్నుంటే ఉపయోగం ఉందా అంటే బయట లోపల రెండు మెర్జ్ అయితే తప్పించి అసలు మన ఈ తెలివి పని చేయట్లేదు, నేను పని చేయలేకపోతున్నాను కదా. అప్పుడు నేను అంటే ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలగాలి నేను అంటే ఎవరు అంటే. మరి నేను విడగొట్టాలి, ఇక్కడ పేగులు తెగిపోతాయి మాకు విడగొట్టాలంటే. మీకు అర్థమయ్యే భాషలో మేము విడగొట్టాలి, ఇది నా ప్రారంభం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను అన్నప్పుడు మీరు నేను అంటున్న ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ వస్తువులు నావి అంటున్నవి ఏవైతే ఉందో, ఇవన్నీ కూడా మీలో ఉండే ఆత్మసూర్యుడు లేకపోతే మీరు గుర్తించగలుగుతున్నారా? ఒక్కసారైనా మీరు గుర్తించగలుగుతున్నారా? గుర్తించలేకపోతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, నేను అంటే మీ ఈ భౌతిక శరీరమా, లోపలుండే ఆత్మ చైతన్యమా? ఏది నేను? ఓకే, అందుకని మీరున్నారు కానీ లోపల ఈ చైతన్యం లేదు. చుట్టూ మీ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది, లేకపోతే మీ వస్తువులన్నీ మీ చుట్టూ వేస్తారు, మీ మీద వేస్తారు. ఎన్ని వేసినా నాకేమైనా తెలుస్తుందా? ఏమైనా తెలియబడుతుందా? మరి నేనున్నాను ఇక్కడ అంటే ఆత్మ యొక్క శక్తి ఉంది, ఉంటే సరిపోలేదు, మళ్ళీ బయట ఉండే చైతన్యం కూడా ఉండాలి. ఉంటే నేను తింటున్నాను, ఉంటున్నాను, జన్మల నుంచి బయటకు వచ్చేసావు, శరీర ధ్యాసకు వచ్చేసావు. ఇవాళ వచ్చేయమంటే రాలేవు. ప్రయత్నము తపన ఉంటే సహకారము బయట ఉంది. ఆటోమేటిక్ గా ఈశ్వర సహకారము, గురుకృప లేకపోతే శాస్త్ర కృప ఉంది నీకు. కానీ నీ ప్రయత్న లోపం ఉండకూడదు. ఆల్రెడీ ఈ కృపలు ఉన్నప్పుడు నా ప్రయత్నం కొద్దిగా ఉంటే చాలా స్పీడ్ గా వస్తారనేది మా తపన. ఓకే, కాబట్టి నేను అంటే ఒక గంగా ప్రవాహం పుట్టింది అనంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో గంగోత్రి నుంచి పుట్టింది. దానికి ఇక్కడికి వచ్చాక పేరేమైంది అంటే గోదావరి అయింది, లేకపోతే ఇంకో గంగ అయింది, కృష్ణ అయింది, ఇంకోటి అయింది, ఇంకోటి అయింది అని చెప్తాం. పుట్టింది ఎక్కడ పుట్టింది? ఆ గోముఖం మీద పుడుతుంది. గంగోత్రి పైన గోముఖం మీద ఎలా పుడుతుంది అంటే మొత్తం అన్నిటి మీద పడిన పర్వతాల మీద పడిన వాటర్ అంతా అక్కడికి చేరి అక్కడి నుంచి అది గడ్డై సూర్యకిరణాలకి కరిగి ఆ కరిగిన నీరు అలా ప్రవహించుకుంటూ ఎంత దూరం వచ్చింది. మనం కూడా అంతే, ఎప్పుడో ఒక చిన్న తలంపుతోటి ఒక శరీరాన్ని వేసుకుని వస్తాం. ఆ శరీరాల్లో పరిణామము చెంది 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 ఇప్పటికి మానవ జన్మకు వచ్చాం. ఇక్కడ పరిణామం చెంది వెన్నెముక నిటారుగా ఉన్న ప్రాణి కింద పుట్టాం కాబట్టే జ్ఞానం ఉంది. ఇలా వెన్నెముక అడ్డంగా ఉన్న ఏ ప్రాణి కింద పుట్టినా మీకు జ్ఞానం ఉండకపోను. పరిణామ క్రమంలో చిన్న నుంచి అణువు నుంచి పరమాణు వరకు ఎదుగుతూ వచ్చాం. ఎదుగుతూ వచ్చి ఉత్తమమైన జన్మకు వచ్చాము. ఇక్కడ కూడా శరీర అవసరాలకి ఈ టైంని తాకట్టు పెట్టేస్తే ఇంకంతకంటే అజ్ఞానం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మీరు ఎవరినైనా ఇది అజ్ఞానం అని నవ్వితే మిమ్మల్ని చూసి మేము నవ్వాలి.
ఎందుకని అంటే ఇలా ఇలా మనం మన చుట్టూ ఉన్నవాడు వీడికి ఆ మాత్రం తింగరోడు తెలివితేటలు లేవు, నేను చాలా తెలివైనవాడిని మనం ఎగురుతూ ఉంటాం చూడండి. మనల్ని చూసి మహాత్ములు కూడా అలాగే నవ్వుకుంటారు. ఎందుకని ఇంకా ఈవిడి జనాలను పట్టుకుని వెళ్లాడుతుంది, నన్ను చూసి మహాత్ములు నవ్వుకుంటారు. ఏమనంటే ఇంకా జనాలను పట్టుకుని వెళ్లాడుతోంది, హాయిగా తపస్సు చేసుకోక ఈ తపన చేసుకోకంటే ఇంకా మీ అంత శరీర ధ్యాస లేదు, కానీ శరీరాల మీద ధ్యాస ఉంది నాకు. ఇంకా మీరు శరీరం మీద ధ్యాస ఉంటే నాకు ఆ శరీరాల మీద ధ్యాస ఉంది కాబట్టి ఇక్కడే కూర్చున్నాం. ఓకే, సో ఆ ధ్యాస పోయే వరకు అయ్యో పాపం వీళ్ళు తెలిసేసుకుంటే బాగుండు అన్న ధ్యాస ఉంది చూడండి, అది చాలా నిష్కామ కర్మ చేస్తే కానీ అది వదలదు. నా తర్వాత నాకంటే ఉత్తమమైన మహాత్ములందరూ కూడా వాళ్ళకి అది తొలగిపోయింది కాబట్టి హాయిగా హిమాలయాల్లో కళ్ళు మూసి కూర్చున్నారు. నేను ఇంకా మిడిల్లో ఆగిపోయాను. మీరు, మీ తర్వాత నేను, నా తర్వాత వాళ్ళు, ఈ 3 స్టెప్పుల్లో నేను మధ్యలో ఉండిపోయాను. త్రిశంకు స్వర్గం అంటారు దీన్ని. ఇటు మీ దగ్గరికి రాలేను, అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. ఈ ప్రయత్నం మీరు ఎలా అయితే మాలా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారో, నా ఈ ప్రయత్నం నేను మిమ్మల్ని చూసి నవ్వితే నన్ను చూసి మహాత్ములు నవ్వుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు గంటన్నర టైంకే గోల పెట్టేస్తున్నారు. నేను కనీసం నా టైము, నా 24 hours లో సగం టైం పెట్టుకుంటున్నా, సగం టైం మీకు పెడతానా, ఏదో చేస్తాను. ఎందుకని మళ్ళీ ఇది శుద్ధి అవ్వాలంటే నిష్కామ కర్మ చేయాలి కాబట్టి, ఈ విషయం తెలుసు కాబట్టి చేస్తాను అలా. వాళ్ళు 100% టైం పెట్టే స్టేజ్కి వెళ్ళారు. ఓకే, సో కాబట్టి నేను అన్నప్పుడు ఇప్పుడు గంగోత్రిలో పుట్టిన నేను, అది రూపం మారి మీరు నామరూపాలు మార్చేశారు. నీరు అదే, నీరు అదే. ఎక్కడో రిషికేశ్లో అయితే ఒక పేరు, అది మళ్ళీ మన ఊరు వస్తే గోదావరి ఒక పేరు, మీ ట్యాప్లోకి వస్తే నీరు, నీరు అయిపోయింది. అక్కడ పుట్టిన నీరు, అక్కడ నుంచి బయలుదేరిన నీరు మధ్యలో ఎన్ని పేర్లు మార్చుకుని మన బకెట్లోకి వచ్చేటప్పటికి నీరు మళ్ళీ నీరే అయింది. మనం కూడా అంతే. ఎక్కడ భగవంతుడి నుంచి బయటకు వచ్చి మధ్యలో ఇన్ని శరీరాలు తీసుకుని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎలా ఉన్నానో అలా యాజ్ ఇట్ ఈజ్ గా అవ్వాలి. కాబట్టి ఈ గంగోత్రిలో పుట్టిన నేను ఆ ఉన్నాను అనే ఉనికి అలా చూపిస్తూ నామరూపాలు మార్చుకుంటూ వచ్చేసింది. అలాగే మనం కూడా స్వరూపభూతమైన సత్తైన నేను మనస్సుని ఆధారం చేసుకుని సంకల్పాలు పుట్టించుకుని పని చేస్తున్నాను. మీకు ఇది కొంచెం అర్థం అవ్వకపోతే నాకు మళ్ళీ చెప్పాలి, మళ్ళీ విడమర్చి చెప్తాను. ఓకే, మీకు ఉపమానాల ద్వారా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా అర్థమైపోతే మళ్ళీ చెప్పాలి. అయితే మరి స్వరూపంగా నేను తయారైనప్పుడు మనస్సు, దేహము ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ అవి మళ్ళీ ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి? అదే ఆత్మశక్తి నుంచి పనిచేస్తున్నాయి. ఓకే, ఇది అర్థం అవ్వాలన్నా అనుభవం కూడా కావాలి కొంత. అంటే విన్నప్పుడు ఈ చెవులకి విన్నది వేరు, అది జస్ట్ నాలెడ్జ్, కానీ ఎక్స్పీరియన్స్ వేరు. ఎక్స్పీరియన్స్ సాధనలోనే వస్తుంది, ఇది ఊహ కాదు. కాబట్టి వాస్తవంలో కనీసం అట్లీస్ట్ మీరు విన్నప్పుడు ఈ శరీర నేను పడుతుందని మా తాపత్రయం, ఇది పోతుంది, ఇది తగ్గాలి, ఇది తగ్గితే కానీ ఆ అనుభవం రాదు. అసలు ఎట్టి పరిస్థితిలో అనుభవం రాదు. ఓకే, 2002లో నాకు ఇంట్లో ధ్యానం చేసుకోవడానికి టైం కుదిరేది కాదు. టైం అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఏదో దొంగసాటుగా రామకృష్ణ మఠం దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేదాన్ని. అయితే ఆ ధ్యానం చేసేటప్పుడు అక్కడ ఇంకా అపనమ్మకము లేకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు నేను కోరుకునేదాన్ని, రామకృష్ణ నువ్వు ఉన్నావు అని నిరూపించాలంటే నాకు ఇక్కడ నిరూపణ కావాలి అని.
అది భౌతికంగా బోల్డ్ నిరూపణలు జరిగేవి. అయినా సరే ఎక్కడో ఇంకా మనస్సులో శంక ఒకటి ఉండేది. ఏంటి ఆ శంక అంటే నామరూపాలు కాదు కదా భగవంతుడు అన్నప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నవి అన్నప్పుడు ఆ ఉనికి అనేది మనకు తెలియదు. తెలియని స్థితి అది. లోపల అంతకుముందు బయట అందరి దగ్గర ఈ ధ్యానాల్లో ఊహలు విని ఉన్నాను. వాళ్ళందరూ బోల్డ్ ఊహలు చెప్పేవారు. సో అలాంటి ఊహలు వచ్చినప్పుడు నేను రాయమన్నారు, రాస్తే అవన్నీ పేజీలు అయిపోతుంటే ఇదేం దరిద్రం అని చెప్పి అవన్నీ కొట్టి పడేసిన స్థితులు, కొట్టి పడేసిన పరిస్థితులు అవన్నీ కూడా. అలాంటి స్థితి, మానసిక పరిస్థితి. మనకు చెప్పేవాళ్ళు లేరు, కింద మీద కుస్తీ పట్టేసే పరిస్థితి. అప్పటికే ఓంకారం మీద ఒక స్థితికి వచ్చాక కూడా ఇంకా కుస్తీ పట్టేసే స్థితి. ఆ టైంలో ఒకసారి రామకృష్ణుడు పుట్టినరోజు జరుగుతున్నప్పుడు బోల్డ్ జనం, ఆ హాల్ నిండిపోయే జనం ఉన్నారు. హాల్ నిండిపోయింది. వాళ్ళేదో అక్కడ ఆరాత్రికం చేస్తున్నారు. దాని తర్వాత పూజ అయిన తర్వాత సభలు జరుగుతున్నాయి. ఆ సభలు కూర్చునున్నాను నేను. సో నేను కళ్ళు మూసి కూర్చున్నాను. కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక థాట్ వస్తోంది. నేనేమనుకున్నా అంటే ఈ థాట్ ఎక్కడి నుంచి పుడుతుందో చూద్దాము. భగవాన్ రమణ మహర్షి ఆ లోపలికి పో అన్నది బాగా బుర్రకెక్కేసింది. సో దాన్ని చూద్దాము, ట్రై చేద్దాము అని చూస్తున్నప్పుడు ఒక చైతన్యము, ఆ చైతన్యము నుంచి ఒక రేసెస్, ఆ రేసెస్ యొక్క శక్తిని తీసుకుని థాట్ ఎలాగ రిలీజ్ అవుతోంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. వస్తే నేను ఆల్రెడీ కొంత ఎక్కువ హేతువాదంలో ఉన్నాను అప్పుడు కొంచెం, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేదాన్ని. సో దానివల్ల ఆ ప్రభావం కూడా ఉంది. మార్క్స్, లెనిన్ ఈ బుక్స్ చదివి ఆ ప్రభావం ఉంది ఆ టైంలో. అండ్ ఈ చిన్నప్పటి నుంచి వేదాలు చదివి, చిన్నప్పటి నుంచి చితక్కొట్టి చదివించి మా నాన్నగారు భగవద్గీత లేకపోతే ఇళ్లలో ఇవన్నీ చెప్పిన ఇది ఉంది. ఈ రెండిట్ల ఘర్షణ ఉంది. ఈ రెండు ఘర్షణ ఉంది. అటువంటి టైంలో ఈ ఎక్స్పీరియన్స్ నేను కొట్టిపడేస్తున్నాను. ఇది కాదు, ఇది ఊహ అని నేను కొట్టిపడేస్తున్నాను. కానీ అది వస్తోంది. ఇది ఊహ అని నేను కొట్టిపడేస్తున్నాను. కానీ దాని లోతు ఇంకా తెలుస్తోంది, ఇంకా తెలుస్తుంది. ఆ తెలుస్తున్న టైంలో, ఆ టైంలో నేనేమనుకున్నానంటే ఇది ఊహ అయితే కనుక, ఇది వాస్తవం కాకపోతే కళ్ళు తెరిచేస్తే అప్పుడు తెలిసిపోతుంది అనుకుని అబ్జర్వ్ చేసి ఏం చేశాను, కళ్ళు తెరిచేసి రామకృష్ణుడిని చూస్తున్నాను. రామకృష్ణుడిని చూస్తున్న ఈ పక్కన ఇంత స్పీచ్ దంచేస్తున్నారు, పక్క రామకృష్ణుడికి ఇది ఇస్తున్నారు, ఏవో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా నేను చూస్తున్న చూపు, రామకృష్ణుడు, ఇవన్నీ కూడా ఆత్మశక్తి నుంచి ఎలా వస్తున్నాయో అర్థమే. ఇదే బయట అయితే కనుక ఆత్మ సాక్షాత్కారం అయిపోయిందని చెప్తారు. నేను యాక్సెప్ట్ చేయను. ఇదే ఆత్మ సాక్షాత్కారం అయిపోయిందండి మా గురు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారాలు ఉండవు, ఆత్మగా పని చేయటమే ఉంటుంది, వర్కే ఉంటుంది. ఓకే, మనస్సుతో పనిచేసేది, ఆత్మతో పనిచేసేది, ఆ రెండే ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ అది వస్తుంది. అది ఎంతసేపు పట్టిందో నాకు తెలీదు. మొత్తము ఆ కార్యక్రమం అంతా అయిపోయి వాళ్ళు భోజనానికి రమ్మన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్, అలా ఎక్స్పీరియన్స్ అన్నింట్లోనూ టెస్ట్ చేస్తా వచ్చి అలాగే అక్కడి నుంచి నా రీసెర్చ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నేను నడిసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అన్ని విషయాల్లోనూ ఆ తేజస్ నుంచి ఎలాగొస్తుంది ఏంటి అన్ని విషయాల్లో నేను ఇంటికి వచ్చి అది బుక్ మీద ఏదైనా పెడదామా అని అంటే అసలు బుక్ మీద పెట్టడమే అవ్వలేదు. ఆ ఎక్స్పీరియన్స్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. రావడం వల్ల ఇవాళ మీకు విడగొట్టగలుగుతున్నాను, లేకపోతే విడగొట్టలేము. నేను అంటే భగవాన్ రమణ మహర్షి నేను చెప్పినప్పుడు మాకు అసలు అర్థమై చావలేదు. ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ మనకి కలిగిందో అక్కడి నుంచి ఆ నేనుని ఈజ్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఆ శరీర ధ్యాస, ఆ శరీరము విడివడిపోవడం మొదలుపెట్టి అప్పుడు అది ఊహ కాదు. ఎందుకనంటే వాస్తవంలో అంతకుముందు శరీర ధ్యాస విడిపోలేదు, అక్కడి నుంచి శరీర ధ్యాస విడిపోవడం మొదలుపెట్టింది. ఎలా విడిపోయింది
అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అది 2-3 క్లాసులు పడతాయి. కాబట్టి నేనేమంటానంటే అనుభవమే పాఠం. ఆ అనుభవం రావాలంటే సాధన చేయాలి. ఆ అనుభవం అంటే ఈ అనుభవం కాదు. అది ఎవరెవరి అనుభవం వాళ్ళదే. అది ఇంకొకళ్ళకి, అందుకే పుస్తకం మీద రాయమంటే నేను రాయను. ఎందుకంటే ఇది ఇది ఇంకొకళ్ళు మళ్ళీ దాన్ని ఊహ చేయకూడదు. ఓకే. కాబట్టి నేను ఉన్నాను అనేది అనుభవమే. ఈలోగా ఎంత చెప్పినా మేము చెప్పేదంతా కూడా కేవలం మీ శరీర ధ్యాస తగ్గించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీకు. అక్కడి నుంచి మీ సాధనలో మీరు డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్పించి, ఈలోగా అంతా ఊహ వాస్తవం కాదు, విన్నది నోట్లోంచి వస్తుంది తప్పించి మన సొంతం కాదు. మన సొంతమైనప్పుడు ఇంక వాడు దేనికి వెళ్ళడు. అక్కడి నుంచి నా జర్నీ మారిపోయింది. టోటల్ జర్నీ మారిపోయింది. అయితే గృహంలో ఉండాలి కాబట్టి, గృహంలో ధర్మం ఉంది కాబట్టి, ఆ ధర్మం ప్రకారం ఆడపిల్ల ఉంది, దాని సంగతి చూడాలి. సో మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సెటిల్ అవ్వాలి. అప్పటికి కుటుంబం, ఫ్యామిలీ, అత్తగారు, మామగారు, వాళ్ళందరూ ఈశ్వరుడు అలా సెటిల్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే. సో సిన్సియర్ గా మనం సాధన చేస్తున్నప్పుడు వసుదేవుళ్ళ దారి సుగమం అవుతుంది అన్నది నేను గ్యారంటీ. ఎందుకంటే మా లైఫ్లు ఉన్నాయి, ఎంతో మంది లైఫ్లు ఉన్నాయి. కాబట్టి నేను అన్నప్పుడు స్వరూపభూతమైన సత్త ఏదైతే ఉందో అది మనస్సు, దేహము, జగత్తులకు ఉద్గమ స్థానం అన్నప్పుడు ఆ ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికియే. ఆ స్థితిలో ఆలోచనలు ఏమీ ఉండవు. ఆ స్థితి రావాలి అనంటే మన ప్రయత్నం ఉట్టి ధ్యానం సరిపోదు. అంతఃకరణ శుద్ధి అవ్వాలి. సో మీ సాధన ఉండాలి. ధ్యానము సపోర్ట్ చేస్తుంది తప్పించి, ఓకే, ఇది తెలియాలి. అయితే మీకు ఇది ఒకసారి భయమేస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఇంత ఉన్నప్పుడు మీరు ఎంత చిల్లర చిల్లర విషయాలకి టైం ఇస్తారు అన్న దాని మీద నేను వివరణ ఇస్తున్నాను. ఓకే. అప్పుడు ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు, కానీ నేను మాత్రం పూర్తి సావధాన రూపుడై ఉంటుంది. ఆత్మ పూర్తి సావధానంగా ఉంటుంది. మీరు ఆ ఏకాగ్రతలో ఉన్న నిశ్శబ్దాన్ని అప్పుడు వినగలుగుతారు. వినే ప్రయత్నం చేయండి అని భగవాన్ చెప్పేశాడు, కానీ అప్పుడే వినగలుగుతారు. లేకపోతే ఆ సైలెన్స్ ని మీరు వినలేరు. అదే స్థితిని చేరుకుంటారు. అప్పుడు ఆ సైలెన్స్ ని ఎప్పుడైతే మనం వినగలుగుతామో, అంటే వినడం ఏంటండి, సైలెన్స్ ఏమన్నా సౌండ్ వస్తుంది? సైలెన్స్ అని ఓ పక్క చెప్తూ ఓ పక్క వినడం అంటే ఏమిటి అంటే, ఈ చెవులకి అప్పుడు ఈ చెవులతో ఓంకారం కాదు, ఆ శబ్ద జరి ఏదైతే ఉందో ఆ శబ్ద జరి తెలియబడుతుంది. అప్పుడు ఆ శబ్ద జరి నేతి దారల నదీ ప్రవాహంలా ఆ నిరంతరం సాగే జరి ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే నిశ్శబ్దము, దాన్ని అనకూడదు, దాని ద్వారా వచ్చే నిశ్శబ్దము తెలియబడుతుంది అనకూడదు. తెలిసేది ఎవరికి? అదే అయ్యున్నాం. అప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉండవు, నీకు నిద్ర ఏమి ఉండదు. సావధానత అది సుషుప్తి యొక్క లక్షణం. మరి ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే సుషుప్తి అది నీకు తెలియట్లేదు కదా. ఇది నువ్వు మెలకుగా ఉన్నప్పుడు తెలుస్తుంది. అంటే నిద్రలో ఉండే సుషుప్తి అవస్థ మెలకుగా ఉన్నప్పుడు తెలిస్తే దాన్ని తురీయ అవస్థ అన్నారు. అది తురీయ అవస్థ. అంటే పుస్తకాల్లో రాసిన తురీయావస్థ, లేకపోతే మీరు ధ్యానంలో తురీయావస్థకి వెళ్ళిపోతారన్న రాసింది తప్పు. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. ఆ అనుభవం ఉంటే గాని చెప్పలేరు. భగవాన్ రమణ మహర్షి ఎవరైనా పుస్తకంలో రాసి తురీయావస్థ అని ఎవరైనా చెప్పారండి? ఇప్పుడు వచ్చే వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ అనుభవేద్యము అది అని చెప్పేశారు.
మీరు ఈ ముద్ర చేస్తే మీరు తురియ అవస్థలోకి వెళ్తారని కానీ, ఈ క్రియ చేస్తే తురియ అవస్థలోకి వెళ్తారని కానీ, ఎవరైనా మీకు 100 ఏళ్ల క్రితం మహాత్ములు చేసిన సాధన తపస్సు చేసిన మహాత్ములు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు లేటెస్ట్ గా మీరు సెల్ ఫోన్ ఆన్ చేస్తే చిన్న టెక్నిక్ చెప్పి ఈ టెక్నిక్ తో మీరు తురియ అవస్థకి వెళ్ళిపోతారని చెప్తాడు. మీరేమో అయ్యి బాబోయ్ ఆ పదం బాగుంది, ఇన్నాళ్ళు వినలేదు, ఈ పదం గొప్పగా ఉంది కాబట్టి దీని వెంట వెళ్ళిపోదాం. అది కాదు తురియ అవస్థ అంటే. అది ఏ టెక్నికల్ తోటి రాదు, నువ్వు లోపల శుద్ధి అయ్యే కొలది వస్తుంది. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక మంచి పని చేసి తృప్తిగా పడుకున్నప్పుడు మాత్రమే మీరు సుషుప్త అవస్థలో ఉండగలుగుతారు. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత వచ్చే తురియ అవస్థ ఏదైతే ఉంటుందో అది మెలకుగా ఉన్నప్పుడు పగలు మనకి తెలియబడుతుంది. ఓకే, దాన్ని సావధాన అన్నారు, జాగ్రత్త లక్షణం అన్నారు. ఏకాగ్రతతో ప్రాణాయామం చేసినప్పుడు లేదా శ్వాసని ఏకాగ్రతతో పరిశీలించినప్పుడు కూడా మనం ఈ స్థితిని చేరుకుంటామనంటే థాట్లెస్ స్థితిని చేరుకుంటాం, అంతే చేరుకోగలుగుతాం. కానీ నిశ్శబ్దాన్ని చేరుకోలేరు ఎవరు కూడా. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ కాసేపే చేరుకోగలుగుతారు, పర్మనెంట్ అవ్వదు. అది ట్రై చేస్తామంతే ఆ కాసేపు. ఎందుకు అంటే, ఎందుకు చెప్పారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, నువ్వు ట్రై చేస్తే ఆ రుచి తెలిస్తే పర్మనెంట్ కోసం నువ్వు ట్రై చేస్తావని చెప్పాడు. ఇప్పుడు మేము చూడండి, మీకు ధ్యానం ఇచ్చి హాయినిస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాం? నువ్వు ఇది తెలిస్తే, రుచి తెలిస్తే పర్మనెంట్ నువ్వు ట్రై చేస్తావని మా తాపత్రయం. అందుకని స్పెషల్ క్లాస్ అన్నానంటే గబగబా జాయిన్ అవుతారు. ఎందుకు? ఓ అమ్మ ఇప్పుడు ధ్యానం గబగబా ఇది అందేసుకుందాం. ఏంటి అందేసుకుంటావు? కాబట్టి సో ఏదైనా సరే, ఇప్పుడు మీరు వస్తువు కొనేటప్పుడు నేను బతుకున్నంత కాలం ఉండాలి, లేకపోతే నా తర్వాత నా కొడుకో నా కూతురుకో ఉండాలి, అవసరమైతే మనోడికి కూడా ఉంటే బెటర్ అని మీరు కొనుక్కోవట్లేదు. ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, లేకపోతే ఏదో కొనుక్కున్నా, మోడల్ మారిపోతున్నాయి కాబట్టి. కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కొనుక్కోవట్లేదా? మరి నీ జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి శాశ్వతమైనది వద్దు అనుకుంటున్నాం. ఇది ఎంత చిత్రంగా చోద్యంగా ఉందో చూడండి. ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు మనం ఎంత పర్మనెంట్ గా ఉండాలని చూస్తాము. మరి నీ దగ్గరికి వచ్చేటప్పటికి మనం లోపల సాధన మాత్రం పర్మనెంట్ అవ్వాలనుకోవట్లేదు. ఇది వచ్చిన బాధ. ఇప్పుడు నేను అంటే నామరూపాలు లేని సహజమైన మీలో ఉండే దివ్యత్వము, అదే దైవత్వము ఏదైతే ఉందో అది నేను అంటే. మరి ఇలా అని ఎవరికి చెప్తే కుదరదు. ఆధార్ కార్డు ఉంది, మనకి ఫోటో ఉంది, లేకపోతే నామరూపాలు ఉన్నాయి. అది దేనికి? ఈ శరీరానికి. కానీ మీకు మాత్రం, మీకు సొంతంగా నేను అంటే మీలో ఉండే చైతన్యము. మీరు ఫస్ట్ ఇలా విడగొట్టుకోండి. అంతేకాని నేనండి ఆత్మనండి అన్నారంటే దెయ్యం అనుకుని వాడు భయపడిపోయి పారిపోతాడు. అలాంటి మాటలు బయట మాట్లాడకూడదు. సో మీరు ఆధార్ కార్డు ఎవడైనా మీకు ఇప్పుడు నేనైనా ఓ టికెట్ కొనుక్కోవాలన్నా నేను ఆత్మనంటే ఆడిస్తాడా ఏంటి? నా ఫోటో, నా పేరు అది ఇచ్చి, బాబు ఇది నేను కాబట్టి నాకు ఈ టికెట్ ఇయ్యమ్మా, నేను తీసుకుంటాను. లేకపోతే బ్యాంకులో డబ్బులు సంతకం పెట్టాలంటే ఆడి రూపము, ఈ సంతకము, ఈ శరీరానికి సంబంధించిన నామము నాతో పెట్టిస్తాడు. అది నేను అనుకోకూడదు. వాడి సంతకానికి వాడికి ఆధారం కావాలి కాబట్టి అది పెట్టాను. ఓకే, నేను అంటే కనీసం నేను ధ్యానం చేస్తున్నప్పుడైనా నేను అంటే బాబు ఇవన్నీ తీసి, నేను అంటే నాలో ఉండే దివ్యత్వం లేకపోతే చైతన్యము బోళ్ళు అంటాను నేను అస్తమానం. స్వరూపము ధ్యానంలో చెప్తాను, స్వరూప స్థితిలో నిలిచి ధ్యానం చేయండి అని. అంటే అదేదో అనుకున్నారు కనుక మీరు అంటే మీతో మీరు ఉండి ధ్యానం చేయండి అని అర్థం. ఓకే, అది నేను అంటే. అంటే మీ వరకు సొంతం పెట్టుకోండి ఫస్ట్, తర్వాత చెప్తాను బయట ఎలాగా మీరు అని అనుకోవాలని.
ప్రస్తుతం అయితే విడగొట్టింది ఏంటంటే మీ ఆధార్ కార్డు, మీ ఉద్యోగాలు, మీ సంతకాలు అవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి, ఈ రూపానికి సంబంధించినవి. మీ అమ్మా నాన్న పెట్టింది కూడా పేరు ఈ రూపానికి సంబంధించింది. ఒరిజినల్ మీరు అంటే మీలో ఉండే దివ్యత్వము, చైతన్యము, స్వరూపము, ఆత్మ, ఏదో ఒకటి చెప్పండి అంటే ఆత్మ అని చెప్తాను. అన్నీ ఒక్కటే, పేర్లే మార్పు తప్పించి. ఓకే, అది ఒరిజినల్ నేను అన్నప్పుడు మీరు అలా ఫస్ట్ విడగొట్టుకోండి. అలా విడగొట్టుకుంటే నేను ఓంకారం గురించి మళ్ళీ వారం నుంచి చెప్తాను. అలా విడగొట్టుకుంటే మీరు అలా విడగొట్టుకోగలగాలి. సో ఇది కష్టం, కలిసిపోతాము, కానీ స్లోగా వస్తుంది. ఇక నుంచి నేను ఏదైనా సరే నేను నేను అని మీరు మీరను నేను అంటే ఏంటి అని చెప్పండి అంటే ఇలా విడగొట్టుకుని మీరు అంటే వెంటనే ఆత్మ అని గుర్తు తెచ్చుకోవాలి. సబ్జెక్ట్ అప్పుడు అలా అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. ఓకే, మీ వారికో లేకపోతే మీ పిల్లలకో వెంటనే మీరు నేను అంటే నేను ఆత్మనండి, ఇగో విన్నారా, మీరంటే మీ పేరు కాదంటండి, మీది మీ ఆధార్ కార్డు కాదంటండి, మీరంటే మీరు ఆత్మ అంటండి అన్నారంటే ఎవరు చెప్పారు, ఆవిడ పిచ్చిదై ఉంటుంది, మీకు పిచ్చి అని వాళ్ళు కొట్టి పడేస్తారు. ఎందుకని ఇంత మీ నెత్తి మీద పోసి ధ్యానం చేయించి చెప్తుంటే మీకే అర్థం కాంది వాళ్ళకి ఎందుకు అర్థం అవుతుందండి? ఎందుకని సాధన మీరు చేస్తున్నారు, అందరూ చేయట్లేదు. ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు ఒక లైన్ లో ఒక ఆర్డర్ లో వెళ్తున్నప్పుడు స్లోగా తెలుస్తుంది, తప్పించి ఒకేసారి తెలియదు. ఓకే, ఆధార్ కార్డు, మీ పేరు ఇవన్నీ మీ శరీరానికి సంబంధించినవి, కానీ ఈ శరీరం నడిపేది ఏదైతే ఉందో అది మీరు. అక్కడ వరకు క్లియర్ అమ్మా? అక్కడ వరకు క్లియర్ అయితే నేను ఇక్కడ నుంచి నేను మీద వస్తుంది కాబట్టి దాన్ని స్లోగా పెద్ద చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మళ్ళీ వారం చెప్పమంటే చెప్తాను. అదే విషయం అనేది మీరు చక్కగా మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు చెప్దాము. శాంతి మంత్రం చెప్పేసి మీతో మాట్లాడతాను.